ఇది ఆ సంస్కృతి, ఈ విష సంస్కృతి. ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు, నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం, 12 ఏళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిలో మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి. అయ్యా, మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి, వారి మధ్య వెలుగు లేదు, వారి మధ్య విద్య లేదు, వారి మధ్య పడుపు వృత్తి ఉంది, తెలియనటువంటి రోగాలు, సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి, ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు, అది వారి కర్మ. ఏంటది? కర్మ. నీకెందుకయ్యా? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు? వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి? అది వాళ్ళ వృత్తయ్యా, వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడతారు మాకు అంటాడు. ప్రభువా, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది. ఆ 2003లో చూసినటువంటి ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది. మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం. ఈరోజు 2019కి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు, చదువుకున్న వారు ఉన్నారు. వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు. వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం, వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు, నువ్వు సస్తావు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు. స్త్రీలు, చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ